హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేరళకి వచ్చినప్పటి నుంచి ఒక 1 వీక్ మాత్రమే ఎండ్ అయితే చూశాను. ఆ తర్వాత నుంచి కంటిన్యూస్గా ఇప్పటికి 1.5 మంత్ అవుతుంది. కంటిన్యూస్గా ప్రతిరోజు వర్షం అయితే ఇంత ఫుల్ వర్షం అయితే పడుతుందన్నమాట. అసలు ఏమీ కనిపించకుండా మొత్తం అంతా కవర్ అయిపోయింది. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, అంత ఫుల్ వర్షం అయితే పడుతుంది అన్నమాట ఈ కేరళలో అయితే. అసలు ఈ వర్షం అయితే ఎక్కడి నుంచి వస్తుందో కొంచెం కూడా అర్థం అవ్వదు. ఇంత ఫుల్ వర్షం అయితే చాలా రోజుల నుంచి పడుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. వాటర్ అంతా కూడా ఇక్కడ ఇదంతా కూడా ఆగిపోయి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకొక విషయం ఏంటి గమనించానంటే, ఒక సైడ్ అయితే ఎండ కనిపిస్తుంది, ఒక సైడ్ అయితే మబ్బు కనిపిస్తుంది. మొత్తం ఫుల్ స్మోక్ అంతా కవర్ అయిపోయి కనిపిస్తుంది అనమాట. ఇదేం వెరైటీ వర్షమో అర్థం అవ్వలేదు. ఎండ అలాగే వాన రెండు కలిపి అయితే ఒక్కొక్కసారి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసారు కదా ఎండ ఎలా అయితే ఉందో, లైటింగ్ అంతా కూడా. ఆ రెయిన్ సౌండ్స్ కూడా విన్నారు కదా, ఎంత గట్టిగా అయితే పడుతుందో అర్థమవుతుంది. ఆ సౌండ్స్ వింటేనే భయం అవుతుంది. ఈ వర్షం ఏంటో పొలాల మధ్య అక్కడ ప్లేస్లో పడితే బాగుంటుంది, కనీసం పొలాలన్నా పండుతాయి అనిపిస్తుంది. ఇలా ఇల్లు ఉన్న ప్లేస్లలో పడి ఏం ఉపయోగం, అంతా వేస్ట్ అనిపిస్తుంటుంది. సో మీలో మీకు ఎంతమందికి ఈ విధంగా అనిపిస్తుందో కమెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేసుకోండి. ఎంతమందికి వర్షాకాలం ఇష్టమో కూడా కమెంట్ అయితే షేర్ చేసుకోండి. కేరళలో వర్షాలు బాగా భారీగానే పడతాయని తెలుసు, కానీ మరీ ఇంత భారీగా పడతాయని సో ఇక్కడ ఉండడం వల్ల నాకైతే అర్థమయ్యింది. ఎందుకంటే సమ్ టైమ్స్ మేము ఉండము ఇక్కడ రైనీ టైంలో కూడా. ఎప్పుడో వస్తాము, అలాగే ఒక 10 days 1 week అలా ఉండైతే వెళ్ళిపోతాం కదా. సో ఈసారి కంటిన్యూస్గా ఉండేసరికి ఇంత కుండపోత వర్షాన్ని అయితే చూడగలిగాను. చూసారా మబ్బు అయితే ఎలా వచ్చేసిందో అంతలోపే. ఇలా చల్లటి వర్షంలో వేడి వేడి టీ కానీ లేకపోతే వేడి వేడి బజ్జీలు కానీ తింటే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో కమెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. మీ ఊర్లో కూడా ఇలా రైనీ సీజన్ ఉంటే కమెంట్లో షేర్ చేసుకోండి.